పిన్నెల్లిపై మరో కేసు నమోదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పోలీసులు బుధవారం రాత్రి పిన్నెల్లిని మాచర్ల కోర్టు లోపలికి తీసుకెళ్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి శివను పొట్టలో కొట్టిన నేపథ్యంలో తనపై పిన్నెల్లి దాడికి పాల్పడ్డారని శివ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాచర్ల టౌన్ పోలీసులు సెక్షన్ 303 కింద కేసు నమోదు చేశారు. రైతు భరోసా నిధుల కోసం రోడ్డెక్కిన రైతన్నలు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు పడడంతో రైతులు దుక్కులు దున్నుకుని పంటల సాగుకు సిద్ధమయ్యారు. మరోవైపు పెట్టుబడి పెట్టేందుకు చంద్రబాబు ప్రకటించిన రైతు భరోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. గతంలో జగన్ సర్కార్ ప్రతి ఏడాది ఈ సమయానికి రైతు భరోసా సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లో వేసేది. పీఎం కిసాన్ నిధుల్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొదటి విడతలో 2,000 రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక చంద్రబాబు సర్కార్ అందించే సాయం కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. మరోవైపు పంటల సాగు సమయంలో రైతు భరోసా సాయం అందించాలంటూ రైతు సంఘాలు కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ మాస్టర్ ప్లాన్ విజన్ 2050. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విజన్ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై మరోసారి దాడి. ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని నివాసంపై మరోసారి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఓవైసీ నివాసంపై నల్ల ఇంకుతో దాడి చేశారు. దీంతో పాటు పోస్టర్లు అంటించారు. లోక్సభలో ప్రమాణ స్వీకారం సందర్భంగా అసదుద్దీన్ జై పాలస్తీనా అనడంపై కూడా వివాదానికి దారితీసింది. కుప్పకూలిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైకప్పు. దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. కూలిన ప్రాంతం రోడ్డుపై పడడంతో అటుగా వచ్చిన పలు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 4 వ్యక్తులు గాయపడ్డారు.